యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న భువనగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ క్యామ మల్లేష్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉన్న మేము ఏం మాట్లాడినా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నామని అంటున్నారు. కానీ ప్రజలకు అన్యాయం జరిగే ప్రతి విషయంపై మేము గొంతెత్తి మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక ప్రజల మధ్యకి రావడానికి భయపడుతున్నావు. అసలు నీ బతుకే భయం అయిపోయింది. మూసి ప్రక్షాళనపై పాదయాత్ర చేసిన నువ్వు బాధితుల వద్ద నుండి కాకుండా ప్రజలు లేని చోటకొచ్చి పాదయాత్ర చేశావు. అదేవిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై ప్రజలకు అనుమానాలున్నాయి. ముందుగా వాటిని నివృత్తం చేసి ప్రజలకు ముందుగా సమాచారం ఇచ్చి సర్వే చేపించండి. ఎన్యూమరేటర్లకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వాలి అన్నారు. రేవంత్ రెడ్డి సీఎం స్థాయిలో ఉండి వారు మాట్లాడే భాష వీధి రౌడీలా భాషలా ఉంది. నిన్ను చూసి ప్రజలు కూడా అదే భాష నేర్చుకుని సర్వే కోసం వెళ్లిన వారిపై ఉపయోగిస్తున్నారు. వీధి రౌడీలతో పోలిస్తే వాళ్ళు కూడా నీతో పోలికేంటి అని సిగ్గుపడే స్థాయిలో నీ విధంగా ఉంది. కనీసం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకొని నీ భాష తీరు మార్చుకొని తెలియజేశారు. అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఏది మాట్లాడినా నేను చేసే పనులను అడ్డుకుంటున్నారని మొత్తుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, మీరు చేసే పనులు సబబైతే మేము స్వాగతిస్తాం, సహకరిస్తాం. మీరు చేసే పనులలో లోటుపాట్లు ఉంటే, ప్రజలకు నష్టం జరిగితే వాటి గురించి ప్రశ్నిస్తాం. మాకు రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన హక్కు అది. ప్రతిపక్ష పార్టీలో ఉన్నవారు ఖచ్చితంగా ప్రజల పక్షాన మాట్లాడాలి. ప్రభుత్వం చేస్తున్న పనులలో ఏమన్నా తప్పొప్పులు ఉంటే వారు సరిచేయాలనేది మాకున్న అధికారం, రాజ్యాంగం ఇచ్చిన అధికారం, మా హక్కు. ఈరోజు మేము ప్రజల పక్షాన నిల్చొని మాట్లాడుతూ ఉన్నాం. మీరు చేసే పనులలో అనేక లోటుపాట్లు ఉన్నప్పుడు వాటిని సరిచేసి బాగు చేయండి అని చెప్తున్నాం. బాగా చేయమని మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మిమ్మల్ని పని చేయొద్దని అడ్డుకుంటలేం కదా. మీరు మొదలు పెడతారు, ఆ తర్వాత టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉంటారు. డైవర్ట్ చేసి కాలం గడుపుతారు తప్ప ఏ పని కూడా ముందర పడదు. చాలా కార్యక్రమాల గురించి చెప్పారు. హైడ్రా అన్నారు, మూసి అన్నారు, ఆ తర్వాత మహిళల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, ఒక శాసనసభ్యుల మీద ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు, అది కొద్ది రోజులు టాపిక్ నడిపిస్తారు. అంటే ఏది చేసినా టాపిక్ డైవర్షను, ఒక పొలిటికల్ డైవర్షను. ప్రజలు నన్ను నేను 420 హామీలు ఏవైతే ఇచ్చినో వాటి గురించి ఎవరు అడుగుతారో, ఎట్లా అడుగుతారో ఏమో అని భయంతో నీ బతుకే భయమైపోయింది. రేవంత్ రెడ్డి. నన్ను ఎక్కడ అడుగుతారో అని భయానికి నువ్వు రోజు ఒక టాపిక్ తీసుకొచ్చి ఆ టాపిక్ మీద ఒక వారం రోజులు గడిపి మళ్ళీ ఒక టాపిక్ తీసుకొచ్చి మళ్ళీ దాని మీద ఒక వారం రోజులు గడిపి ఇట్లా కాలయాపన చేస్తావు తప్ప నువ్వు ఏది చేయలేవు. గతంలో గుర్తు చేస్తాను, సుప్రీంకోర్టు ఎస్సీ కులగణన మీద స్పష్టత ఇచ్చి త్వరితగతిన చేపట్టాలని ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ రోజు నిండు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఆ రోజు నిండు అసెంబ్లీలో ప్రకటించినారు. మొట్టమొదలు తెలంగాణ రాష్ట్రమే పూర్తి చేస్తుంది, దేశానికి రోల్ మోడల్గా నిలుస్తుంది, ఒక ఆదర్శమైనటువంటి రాష్ట్రంగా మొదలు ఎస్సీ కులగణన తెలంగాణ రాష్ట్రమే చేస్తుంది అని చెప్పి మాట ఇచ్చి ఈ రోజు వరకు దాని ఊసే లేదు. మూసీ గురించి మాట్లాడితేవి తల దగ్గర పోయి పాదయాత్ర చేయాల్సి తోక దగ్గరకు వచ్చి పాదయాత్ర చేసేవి, ప్రజలు లేని చోటు దగ్గరకు వచ్చి పాదయాత్ర చేసేవి. అర్థం లేదు, పర్థం లేదు. అసలు మీ నోటి నుంచి మీరే చెప్పినారు కదా, డిపిఆర్ తయారు చేయడానికి 30 రోజులు పడుతుందని చెప్పారు. అసలు డిపిఆరే తయారు కాని దానికి నీ పాదయాత్ర ఎందుకు? పాదయాత్ర పొడుగుతో చేస్తావా అంటే 1.5 కిలోమీటర్ నడిచి నేను పాదయాత్ర చేసినా అని అనిపించిపోతుంది. ఏది చేసినా ఇంతేనా? అందుకే నీ మీద ఇంకా కూడా ఒక పెద్ద అనుమానం ఉంది మాకు. ఇవాళ బీసీలకు న్యాయం చేస్తా అని చెప్పినావు, బీసీ కులగణ అని చెప్పినావు. మరి బీసీ కులగణన చేస్తే నీకు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతున్నాను నేను. చిత్తశుద్ధి కనుక మీకు ఉండుంటే ఇంతకుముందు మా అన్న చెప్పినట్టు ఒక్క రోజులో సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి ఒక్క రోజులో అప్పటి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు ఒక్కటే రోజులో మరి ఆ రోజు సర్వే చేపిస్తే దాదాపు 3,80,000 మంది సిబ్బందితో చేపించినారు. 1,30,00,000 కుటుంబాల దగ్గరికి ఈ 3,80,000 మంది సిబ్బంది వెళ్ళి సమగ్రమైనటువంటి సమాచారాన్ని తీసుకొని సర్వే నిర్వహించినారు. ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు, అరబ్ దేశాల్లో ఉన్నోళ్ళు కానీ, లండన్లో ఉన్నోళ్ళు కానీ ఆ ఒక్కరోజు డేట్ డిక్లేర్ చేయగానే అందరు వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గర ఉన్నారు. ఆ రోజు కంప్లీట్గా తెలంగాణలో ఉద్యోగస్తులందరికీ సెలవు ఇచ్చినారు. అది ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు.
తద్వారా ఏం జరిగింది, పని చేసుకునే వాళ్ళు ఎక్కడ పోయి పని చేసుకునే వాళ్ళన్నా ఇదే రాష్ట్రంలో ఇంకో జిల్లాలో ఇంకో హైదరాబాద్లో ఎక్కడనో పని చేసుకునే వాళ్ళు కూడా ఆ రోజు ఇంటికి వచ్చి ఇంట్లోనే ఉండి పూర్తిగా ప్రభుత్వానికి సహకరించి ఆ వచ్చిన సిబ్బందికి సహకరించి టోటల్గా సమాచారం ఇచ్చినారు, వారి సంసిద్ధతను వ్యక్తం చేసినారు. చాలా సంతోషంగా ఒక పండగ వాతావరణంలో ఆ రోజు సర్వే జరిగింది. మరి ఈ రోజు ఏం జరుగుతోంది, ఒక్క రోజు కాదు మీ సర్వే 60 రోజులు నడుస్తుంది అంటే 60 రోజులు పనికి పోకుండా ఇంటి దగ్గర ఉంటారా? పోనీ కనీసం ఆ కుటుంబానికి ఎప్పుడు వస్తున్నామో సమాచారం ఇచ్చారా? సమాచారం ఇస్తే కదా వాళ్ళు రావడానికి పోవడానికి. ఇక్కడున్న వ్యక్తి, భువనగిరిలో ఉన్న వ్యక్తి, ఇక్కడున్న కుటుంబ సభ్యులు పొరపాటున వాళ్ళు ఏ తీర్థయాత్రకు పోతారు. వాళ్ళు ఆడికి పోయిన తర్వాత ఇటు సర్వే అంటే ఆ కుటుంబం మిస్ అయినట్టే. రెండోది, అందరూ వచ్చి వాళ్ళ వాళ్ళ ఇళ్లలో ఉన్నప్పుడు సర్వే అనేది చాలా క్లారిటీగా స్పష్టతగా ఉంటుంది. మరి ఒకవేళ నువ్వు ఇక్కడ ఒక రోజు చేస్తే, హైదరాబాద్లో ఒక రోజు చేస్తే, ఇక్కడ ఉన్న కుటుంబం అక్కడ కూడా నమోదు చేయించుకునే అవకాశం ఉంటుంది, హైదరాబాద్లో కూడా నమోదు చేయించుకునే అవకాశం ఉంటుంది. అంటే డూప్లికేషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. సో ఒక పారదర్శక లేదు, ఒక ప్రణాళిక లేదు, దీనివల్ల ఉపయోగం ఏందో చెప్పలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పని. అందుకే రేవంత్ రెడ్డి గారి సర్వే మీద, రేవంత్ రెడ్డి గారి మాటల మీద నమ్మకం లేకపోవడం వల్ల ప్రజలు కూడా ఈరోజు సర్వేకు సహకరించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా పునరాలోచన చేయండి, ఎన్యూమరేటర్లకి పూర్తిగా శిక్షణ ఇవ్వండి. ఏ కాలనీలో, ఏ వాడలో, ఏ ఊర్లో మీరు ఎక్కడ, ఎప్పుడు, ఏ రోజు సర్వే నిర్వహిస్తారో స్పష్టంగా తెలియజేయండి. ఒక వారం రోజుల ముందు కనుక మీరు తెలియజేస్తే తప్పకుండా ప్రజలు సహకరించి సంపూర్ణమైనటువంటి సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేసుకుంటూ దీన్ని ఏదో వాయిదా వేసుకుంటూ కాలయాపన చేయాలనే ఆలోచన నీకుంది. ముఖ్యంగా ప్రజల్లో ఒక భయం ఉంది. ఆ భయం ఏంటంటే రేపు సంక్షేమ పథకాలు అనేకం ఇప్పటివరకు మేమైతే పొందుతున్నామో, కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఏ పథకాలు అయితే మేము పొందుతున్నామో వాటిని తీసేస్తారేమో, మమ్మల్ని అందులో అనర్హులుగా చేస్తారేమో అనే ఒక భయం ప్రజలలో ఉన్నది. కాబట్టి ఈ సర్వేకు సహకరిస్తారా లేదా అనే విషయంలో మరి నిజంగా కూడా ప్రజలు ఆందోళన పడుతూ ఉన్నారు. ఒక క్లారిటీ ఇవ్వండి. మొన్నటిదాకా రైతు బంధు ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. 2 దఫాలు ఎగ్గొట్టిరు. ఈవెన్ పెన్షన్లు కూడా 4,000 ఇస్తా అన్నారు, 4,000 కాదు ఇచ్చే 2,000 కూడా 2 నెలలు ఎగ్గొట్టిరు. జనవరి నెల, జూన్ నెల ఎగ్గొట్టిరు. రేపు దీనికి కూడా బీసీ కులగణన పేరు మీద కూడా మళ్ళెన్ని మోసాలు చేస్తారో, మళ్ళెన్ని బాధలు పడతారో అని చెప్పి ప్రజలు భయంతో ఉన్నారు, ఆందోళన పడుతూ ఉన్నారు. కాబట్టి క్లారిటీ ఇవ్వండి. దీనివల్ల ఉపయోగం ఏంది, ఏం చేయబోతున్నారు, ఎట్లా చేయబోతున్నారు, ఈ సర్వే ఏం చేయబోతున్నారు, సర్వేని ఎట్లా చేయబోతున్నారు. ఆ తర్వాత మీరు భయపడకండి, నేనున్నా, అభయం ఇస్తున్నా, అందరికీ అందజేస్తా పథకాలు. దీంట్లో సమాచారం ఎట్లున్నా సరే నేను అందరికీ అందజేస్తా. గతంలో ఎవరైతే రేషన్ కార్డు ఉన్న వాళ్లకు, అంటే ఎఫ్ఎస్సి కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇస్తాను ఓ మాట చెప్పండి, లేని వాళ్ళకు కొత్త ఎఫ్ఎస్సి కార్డులు ఇస్తా అని చెప్పండి. అప్పుడు ధైర్యంగా పాల్గొంటారు. ప్రజలలో ముందుగా అవగాహన కల్పించండి, ప్రజలకు అవగాహన కల్పించండి, ఎన్యూమరేటర్లకి శిక్షణ సంపూర్ణంగా ఇవ్వండి. ఆ తర్వాత సర్వే నిర్వహించండి. అందరూ కూడా సహకరిస్తారు. నాకు వీళ్ళు సహకరించరు, వాళ్ళు సహకరించరు, తొక్కేస్తా, నరికేస్తా, చంపేస్తా. నీ భాష ప్రజలు నేర్చుకుంటున్నారు. ఇందాక మల్లేష్ అన్న చెప్పినట్టు నిజంగా కూడా నీ భాష నేర్చుకొని నిన్న అనవసరంగా అధికారుల మీద దాడి చేసారు. ప్రజలు నిన్ను అనుకరిస్తున్నారు. యథా రాజా తదా ప్రజ అంటారు. మరి రాజు ఎట్లుంటే ప్రజలు గట్టే తయారవుతారు. నువ్వు రౌడీ షీటర్ లెక్క మాట్లాడితే ప్రజలు కూడా రౌడీ షీటర్లు తయారవుతారు. వీధి రౌడీ లాగా మాట్లాడుతున్నావు. ఇలా వీధి రౌడీ కోపం వస్తుందేమో నేను ఈ మాట అంటే కూడా. మమ్మల్ని పోలుస్తావా రేవంత్ రెడ్డితో? నేను వాళ్ళు కూడా సిగ్గుపడతారేమో, వచ్చి దాంతో మమ్మల్ని పోలుస్తున్నావు అని అంటారో ఏమో తెలియదు. సో వీధి రౌడీల కంటే అధ్వానమంగా మీ భాష ఉన్నది. మీది ఇదే భాష కొనసాగిస్తే ప్రజలు కూడా అదే భాష నేర్చుకుంటారు. తెలంగాణకు ఈ దేశంలో ఒక మంచి గౌరవం ఉంది, అంతర్జాతీయంగా ఒక మంచి గుర్తింపు ఉంది. కానీ నీ చేష్టల వల్ల, నీ మాటల వల్ల ఈ తెలంగాణ యొక్క గొప్పతనం, గౌరవం తగ్గేటట్టుగా అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి హోదాకి తగ్గట్టుగా నీ మాట తీరు, నీ భాష తీరు బాగలేదు, నీ వ్యవహారం బాగలేదు. మార్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రతిపక్ష పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలకి అవగాహన కల్పించండి ఈ సర్వే గురించి, ప్రజలకి ఒక భరోసా ఇవ్వండి ఈ సర్వే గురించి. అదేవిధంగా మీరు సర్వే సిబ్బందిని ఎవరినైతే
87,000 మందిని గుర్తించినారో వాళ్ళందరికీ సరి అయిన శిక్షణ ఇవ్వండి. వారి రోజు ఇళ్ళలోకి పోతే వాళ్ళని తిడుతున్నారు, ఎందుకు వచ్చినావు, ఎవరు పంపిరు నిన్ను, ఎందుకు పంపిర్రు, ఏం చేశారట, ఇదివరదాకా మమ్మల్ని ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేస్తాడు, ఎందుకు చెప్పాలో మేము చెప్పమంటున్నారు. అవమానపడుతున్నారు, ఎన్యూమరేటర్లు ఇళ్ళల్లో పోయి వాళ్ళు అవమానపడుతున్నారు. సో వాళ్ళకి సమగ్రమైనటువంటి శిక్షణ ఇప్పించి ఏ ప్రశ్న అడిగినా జవాబు చెప్పేటట్టుగా మీరు ఏదైతే సేకరించాలి సమాచారం అంటారో ఆ నిజంగా కూడా సమాచారాన్ని సేకరించే విధంగా మరి పూర్తి శిక్షణ ఇచ్చి పంపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.